ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూసినట్లుగా తెలుస్తుంది. దాదాపు అంటే సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంటల 52 నిమిషాల టైంలో ఆమెకు తీవ్రమైనటువంటి గుండెపోటు వచ్చింది. దాని ద్వారా ఆవిడ మరణించినట్లు ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యులు అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని హాస్పిటల్లోని మార్చరీలోనే ఇప్పుడు భద్రపరిచారు. అయితే పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా మరియు వృద్ధాప్య సమస్యలతోటి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే శ్యామలతో పాటుగా ఉన్నటువంటి ఆమె కుమార్తె కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో సైతం బాధపడుతున్నారని అయితే తెలుస్తుంది. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తనదైన నటనతోటి ఎంతోమందిని నవ్వించినటువంటి నటి ఆమె చివరి రోజుల్లో ఇంతటి దయనీయమైనటువంటి స్థితిలో కన్నుమూయడం నిజంగా చిత్ర పరిశ్రమను, అదేవిధంగా అభిమానులందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తుందని చెప్పాలి. ఆమె మరణంపై చాలామంది టాలీవుడ్ ప్రముఖులు సంతాపం సైతం తెలియజేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా పావలా శ్యామల హై బీపీ కావచ్చు, అదేవిధంగా కరోనా ఆర్టరీకి సంబంధించినటువంటి వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ గుండె సంబంధితమైనటువంటి ఆరోగ్య సమస్యలతోటి ఆవిడ బాధపడుతున్నారని అయితే తెలుస్తుంది. 3 నెలల క్రితం పావలా శ్యామల అండ్ అదేవిధంగా ఆమె కూతురు మాధవిలను దాదాపు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ హాస్పిటల్లో, ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్, ఛాతీ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆవరణంలో కొందరు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వదిలి వెళ్ళడం జరిగిందంటూ కూడా తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళిద్దరిని గమనించినటువంటి హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వెంటనే ఆ విషయాన్ని అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఆ తర్వాత ఛాతీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆయన వాళ్ళిద్దరినీ కూడా వైద్యం కోసం ఉస్మానియా హాస్పిటల్కి మళ్ళీ పంపించడం జరిగింది. అయితే ఉస్మానియా హాస్పిటల్లో ఉండలేమని, అదేవిధంగా శ్యామల మళ్ళీ ఎర్రగడ్డకు ఛాతీ హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్కి తిరిగి వచ్చారు. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ సిబ్బంది కూడా బోరబండ పోలీసులకు సమాచారం అందించగా వారిని స్థానికంగా అంటే నగరంలో ఉన్నటువంటి ఒక అనాథాశ్రమానికి తరలించడం అయితే జరుగుతుంది. అయితే గత వారం మళ్ళీ పావలా శ్యామలకు గుండె సంబంధితమైనటువంటి కారణాలతోటి ఉస్మానియా హాస్పిటల్లో చేరారు. నగరంలోని కొన్ని కార్పొరేట్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వాటి చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం లేకపోయింది. అలాగే ఆమె కూతురు మాధవి ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని కూడా ఇటీవల ఉస్మానియా హాస్పిటల్కి తీసుకురాగా వైద్యులు ప్రస్తుతానికి ఇన్పేషెంట్గా ఆమెను చేర్చుకోవడం జరిగిందని ఎట్లయితే తెలుస్తుంది. అయితే శ్యామల ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి 1 గంటల 52 నిమిషాల టైంలో కన్నుమూసినట్లుగా కూడా వైద్యులు అయితే సూచించడం జరిగింది. అయితే ఆవిడ చాలా రోజుల నుంచి వెళ్ళి సోషల్ మీడియాలో కావచ్చు ఎప్పటికప్పుడు ఆవిడకు సంబంధించినటువంటి వీడియోలు వస్తూనే ఉన్నాయి. చాలామంది ఆవిడకి దగ్గరకు వెళ్ళడం, సహాయ సహకారాలు అందించడం, కొన్ని డబ్బులు ఇవ్వడం. లేటెస్ట్గా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి కూడా అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్ళి కలిసినటువంటి వీడియోలు సైతం సోషల్ మీడియాలో కనిపించాయి. అదేవిధంగా సాయి దుర్గ తేజ్ ఎవరైతే ఉన్నారో సుప్రీం హీరో, తాను వెళ్ళి తనని కలిసినటువంటి వీడియోలు ఉన్నాయని ఒక యూట్యూబర్ సంబంధించినటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆవిడని కలిసి ఆర్థిక సాయం చేసినటువంటి వీడియోస్ కూడా అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా వృద్ధాప్య సమస్యలు అండ్ అదేవిధంగా ఆర్థిక సమస్యల కారణంగానే ఆవిడ మరణించినట్లయితే తెలుస్తుంది. స్టిల్ ఇప్పటికీ కూడా ఆవిడ ఎన్నో సినిమాలలో నటించారు. ముఖ్యంగా ఖడ్గం సినిమా ఏదైతే ఉందో హీరోయిన్ సంగీత క్యారెక్టర్ అని వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ప్లే చేయడం, నిజంగా ఆ క్యారెక్టర్ ఇప్పటికీ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే ఆవిడ స్లాంగ్ కావచ్చు, లేదంటే ఆవిడ పండించేటువంటి హావభావాలు వాటన్నిటితోటి కూడా లేడీ యాక్ట్రెస్లలో చాలా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి సీనియర్ నటి. అలాంటి నటి ఇలాంటి చివరి రోజుల్లో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మరణించడం నిజంగా చాలా బాధాకరం అంటూ కూడా చాలామంది అభిమానులు, సినీ ప్రముఖులు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పావలా శ్యామలకు చాలా రోజుల నుంచి వెళ్ళి ఆర్థిక సమస్యలతో పాటుగా దానికి సంబంధించినటువంటి అనారోగ్య సంబంధిత వ్యాధులు కూడా ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి. చాలా రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్తూ వస్తున్నారు. బట్ ఇప్పుడు వాళ్లకు ఒక పెద్ద దిక్కు అనేది లేకుండా తల్లి కూతుర్లు ఇద్దరే ఉండటంతో తనని హాస్పిటల్ ఏదైతే ఎర్రగడ్డకు సంబంధించినటువంటి హాస్పిటల్లో ఆ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఎవరో తెలియదు, వాళ్ళని అక్కడ వదిలేయడం, దాని తర్వాత అక్కడ హాస్పిటల్ సిబ్బంది చూడడం, దాని తర్వాత ఒక అనాథాశ్రమానికి పంపించడం, దాని తర్వాత వెంటనే మళ్ళీ ఏజ్ మీద పడుతున్న కొద్దీ ఇలాంటి అనారోగ్య సమస్యలు రావడం, వెంటనే అంటే కార్పొరేట్ హాస్పిటల్కి తిప్పినా కానీ ఇచ్చినటువంటి సెలబ్రిటీస్ ఇచ్చినటువంటి ఆర్థిక సాయంతో కొన్ని హాస్పిటల్ తిప్పినా కానీ ప్రయోజనం లేకపోయింది. ఇక చివరిగా
ఉస్మానియా హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఉస్మానియా హాస్పిటల్లో మధ్యరాత్రి సమయంలో ఆవిడ మరణించినట్లయితే తెలుస్తుంది. నిజంగా పావుల శ్యామల లాంటి ఒక యాక్ట్రెస్ ఈరోజు ఇండస్ట్రీలో లేకపోవడం నిజంగా చాలా బాధ కలిగించేటువంటి విషయం అంటూ కూడా చాలామంది సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమెకు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా సీనియర్ నటి, ఎంతోమంది హీరోలతోటి, దాని తర్వాత అటు నేనింతే లాంటి ఒక సినిమాని అండ్ దాని తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ తోటి ఆవిడ చేసినటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక్కసారిగా అన్నీ కూడా గుర్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆవిడ ఇప్పుడు ఏ స్టేజ్లో అంటే ఒక స్టార్డమ్ని అనుభవించి చివరి రోజుల్లో ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి అందుకుగాను చాలామంది ఇంటర్వ్యూస్కు, చాలామంది న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళడం, వీడియోస్ చేయడం, తన పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుండడం, ఆ అప్డేట్ని చూసినటువంటి చాలామంది సెలబ్రిటీస్ ఆర్థిక సహాయాలు చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది. ఓవరాల్గా నిజంగా పావుల శ్యామల లేని లోటు నిజంగా ఈరోజు ఇండస్ట్రీని కొంచెం బాధ కలిగించేటువంటి విషయం అయితే కూడా చాలామంది ప్రముఖులైతే కామెంట్ చేస్తున్నారు.